హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి ధనుర్మాసం మొదటి రోజు. మనకి ధనుర్మాసం అంటేనే మంచి మంచి ముగ్గులతో చక్కగా వాకిళ్ళన్నీ మెరిసిపోతూ ఉంటాయి. ఇక్కడ నేను కూడా ముగ్గులైతే వేస్తానండి ధనుర్మాసంలో. డైలీ వీలైనంత వరకు ఇలా పెద్ద ముగ్గులు వేయడానికి చూస్తాను. అయితే ఈరోజైతే ఈ ముగ్గు వేస్తున్నాను. ఇంకా కార్తీక మాసం వెళ్ళిపోయింది కదా! ఇంకా మనకి ధనుర్మాసం చేసేవారు చాలామంది ఉంటారు. అయితే నేనేం చేయట్లేదండి. ధనుర్మాసం వ్రతంలాగా ఏం చేయట్లేదు. మామూలు ఇంకా యాజ్ యూజువల్ రోజులాగే. అయితే ముగ్గులు ఇవన్నీ కూడా బావుంటాయి కదా వేసుకుంటే అని చెప్పి ఇవన్నీ కూడా వేయడం. ఇంకా ఈరోజు సండే కాబట్టి చాలా తీరిగ్గా పనులన్నీ కూడా స్టార్ట్ చేశాను. అంత కంగారుగా ఏం కాకుండా. ఇంకా వీళ్ళకి బాక్సెస్ అవి ఉండవు కాబట్టి, పైగా కార్తీక మాసం అయిపోయి మనం ఇవాల్టి నుంచే చాలామంది నాన్ వెజ్ అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తారు. ఇంకా లంచ్ అవి కూడా అదే అనమాట. ఇంకా నెమ్మదిగా అవుతున్నాయి పనులనేవి. ఇంక ఇక్కడ ముగ్గైతే చూసారు కదా! కలర్స్ కూడా యాడ్ చేస్తానండి ఈ మంత్ నేను వేసే కాలమ్స్‌లో. చాలా బావుంది. అసలు ముగ్గంతా అయిన తర్వాత ఎంత అందంగా ఉందో బాల్కనీ చూడడానికి. ఇక్కడ ముగ్గైతే 15 చుక్కలతో వేశానండి. అలాగే బాల్కనీలో ఏంటంటే కొన్ని మొక్కలనేవి తెచ్చుకున్నాము. ఇవొచ్చేసి బంతి మొక్కలున్నాయి కదండీ! అన్నీ పౌచెసే. అలాగే దాలియా ఫ్లవర్స్ ఉన్నాయి కదా! చిన్నవి కిందున్నాయి. అవి కూడా పౌచెసేనండి. మాకిక్కడ పౌచెస్ వచ్చి 50 రూపీస్ చెప్తారు. మేము 40 రూపీస్‌కి అడిగి తీసుకున్నాం అవి. ఊరికే కొంచెం అందంగా ఉంటుంది ఈ నెల రోజులని చెప్పి కృష్ణయ్య దగ్గర ఈ బంతి పూలనేవి యాడ్ చేశాను. ఇప్పుడు సీజన్ వైస్‌గా మనకి బంతులు, చామంతులు ఇవన్నీ ఎక్కువొస్తాయి కదా! నర్సరీ అంతా కూడా అవే ఉన్నాయి. నర్సరీకి వెళ్ళాము. చాలా అంటే ఎలా ఉందంటే ఒక చామంతి తోటలా ఉంది నర్సరీ అంతా. అక్కడ నేను సెల్ తీసుకెళ్ళడం మర్చిపోయాను. అందుకే షూట్ చేయలేదండి. కొన్ని మొక్కలైతే తెచ్చుకున్నాము. ఇవాళ వీడియోలో ఏంటంటే నేను గార్డెన్ టూర్ కూడా చూపిస్తాను. మొక్కలన్నీ కొంచెం ఇదైనయి అని అన్నాను కదా! చక్కగా మధ్యాహ్నం నుంచి లంచ్ చేసిన తర్వాత మేము కాసేపు ఆగి మేము గార్డెనింగ్ వర్క్ అనేది పెట్టుకున్నాం ఈరోజు. అదంతా షేర్ చేస్తాను. ఇంక ఇక్కడ ముగ్గైతే చూసారు కదా! మార్నింగే పూజ కూడా అయిపోయింది. చాలా అందంగా ఉందండి. అసలు ఎంతసేపు చూసినా తనివి తీరలేదు నాకు. ఎంత బావుందంటే అంత బావుంది. కలర్స్ వేయగానే మంచి అందం వచ్చేసింది బాల్కనీ అంతా. మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. కృష్ణయ్యకి ఈ నెలంతా కూడా ఇలా బంతిపూల మొక్కలతో కొంచెం ఎప్పుడు ఇండోర్ ప్లాంట్స్తోనే ఉంటారు కదా! కొంచెం గ్రీన్‌గా ఈసారి ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటే బావుంటుందని ఇలా యాడ్ చేసి పెట్టుకున్నాను. అవి ఎలాగో సీజన్ వైజే కదా! సీజన్ అయిపోయాక ఉండవు మొక్కలనేవి. ఇక ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి వెజిటబుల్ ఆమ్లెట్ అండి. ఇంకా అయితే ఇక్కడ యాష్ గార్డ్ జ్యూస్ అనేది షేర్ చేస్తానండి. నన్ను మన సబ్స్క్రైబర్ చాలా సార్లు అడుగున్నారు ఇప్పటికి. ఇవాళ ఇది కూడా చేస్తున్నాను బ్రేక్‌ఫాస్ట్‌లోకి. అంటే సమ్మర్ ఎక్కువగా తీసుకుంటే మంచిదండి ఈ జ్యూస్. బాగా కూలింగ్ అవుతుంది బాడీ. అయితే జ్యూస్‌కి ఏంటంటే మనం కొంచెం లేతగా ఉన్న కాయ అయితే తీసుకోవాలండి. ఇలా ఒక పీస్ సరిపోతుంది అందరికి. ఇంగోండి ఇలా ముక్కలనేవి కట్ చేసి పెట్టేసాను. స్కిన్ అనేది పీల్ చేసేయాలి. తర్వాత ఇలా మిక్సీ జార్‌లోకి వేసుకొని మనం ఒక గ్లాసు వాటర్ అనేది యాడ్ చేశానండి. మన ముక్కలు బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి ఇద్దరికి వస్తుందండి ఫుల్ గ్లాస్ ఇద్దరికి వస్తుంది ఈ జ్యూస్ అనేది. కాబట్టి దాన్ని బట్టి మనం ముక్కలనేవి కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా మిక్సీ చేసిన తర్వాత ఇలా డైరెక్ట్‌గా తీసేసుకోవచ్చండి. పల్ప్ ఉంటుంది కాబట్టి కొంచెం తాగలేము మేమైతే. అందుకని నేను ఇలా ఫిల్టర్ చేసేస్తాను. ఫిల్టర్ చేసేసి అప్పుడు ఇందులో ఏంటంటే 2 ఆప్షన్‌లండి. తేనె కలుపుకొని తాగొచ్చు స్వీట్‌గా తాగాలంటే. లేదంటే గనక ఇలా లెమన్ జ్యూసు అలాగే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసి ఇలా అయినా తీసుకోవచ్చు. స్వీట్‌గా కావాలంటే అలాగా లేదంటే ఇలాగనమాట. నేనైతే తేనె వేయనండి. ఇలా నిమ్మకాయ, ఉప్పు ఈ 2 యాడ్ చేసి చేస్తాను.
చూసారు కదా, ఇంకా ఇలా రెడీ చేసుకుని గ్లాసెస్లో వేసుకుని తాగేయడమే. ఇంట్లో అందరూ తాగుతారండి. చేస్తే కనుక అందరికీ ఇస్తాను కదా, కొంచెం కొంచెం చిన్నపిల్లలకైతే నేను టీ గ్లాస్లో ఉంటాయి కదా, ఆ గ్లాస్తో ఇస్తాను, చిన్న గ్లాస్తో. మన పెద్దవాళ్ళకైతే ఇలా పెద్ద గ్లాస్తో తాగినా పర్వాలేదు. పిల్లలు తాగుతారో లేదో తెలియదు కదా, అందుకే కొంచెం కొంచెంగా ఇస్తుంటాను అలవాటు చేయడం కోసం. ఇంకా తర్వాత మేము మధ్యాహ్నం లంచ్ అంతా కూడా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఒక గంట అలా రెస్ట్ తీసుకుని అప్పుడు గార్డెనింగ్ వరకు వచ్చాము. మాకు చాలా ఇష్టమైన పని అనమాట. అంటే కొంచెం రిలాక్స్ అయిపోతాం ఆ మొక్కల దగ్గర, కొంచెం వర్క్స్ అన్నీ చేసుకుంటూ అలాగా. మొత్తం ఇంట్లో అందరం కూడా వచ్చేసాం పైకి. ఇంకా చాలా పని ఉంది అయినా గార్డెన్ పని. నేను మొన్నటి వీడియోలో షేర్ చేసి ఉన్నాను. నిన్న వచ్చేసి కొన్ని కొత్త మొక్కలు తెచ్చుకున్నాం కదా, ఇలా చిన్న చిన్న చామంతులు ఇవన్నీ తెచ్చుకున్నాము. అంటే కొన్ని మొక్కలు బాగానే ఉన్నాయి, కొన్ని మొక్కలు ఏంటంటే ఇదైపోయినాయి ఉన్నవి, అవి తీసేసి ఇలా కొత్త ప్లాంట్స్ వేద్దామని ఒక 4-5 హైబ్రిడ్లు అయితే తీసుకున్నారు. అయితే గుత్తు గులాబీ తీసుకుందాం అనుకున్నానండి, అవి దొరకలేదు. అవి వేరే నర్సరీకి వెళ్ళాలి, సిఎంఆర్ నర్సరీకి వెళ్ళాలి, మధురవాడ సైడ్ ఉంది, అక్కడైతే బాగుంటాయి. ఇంకా మేము ఇవి వచ్చేసి గాజువాక్ దగ్గర తీసుకున్నాము ఈ ప్లాంట్స్ అనేవి. ఇంకా మిక్సింగ్ చూశారు కదా, మేము మట్టి 50%, అలాగే కోకోపీట్, వెర్మి కంపోస్ట్ 50%, కొంచెం వేపపిండి ఉంటే అది కూడా కలపాలండి. అలాగే గెత్తం అంటారు కదా, మనకి ఆవుల దగ్గర దొరికేది మనకి గెత్తం కింద అమ్ముతారు, అది కూడా మిక్స్ చేస్తే మొక్కలు అనేవి ఇంకా చాలా బాగా వస్తాయి. అయితే మాకు గెత్తం దొరకలేదు, వేపపిండి కూడా దొరకలేదు. సర్లే తర్వాత వేద్దాంలే అని చెప్పి ముందు ఈ రేషియోలో అయితే మేము మిక్స్ చేసేసి సాయిల్ అనేది మిక్స్ చేసుకొని అప్పుడు కుండీల్లో వేసి ఇలా ప్లాంట్స్ అనేవి పాటింగ్ చేస్తున్నామండి. మ్యాక్సిమం మా మొక్కలని ఇలాగే పాటింగ్ చేస్తాము. కుదిరినంత వరకు నేను నర్సరీలోనే పాటింగ్ చేయించేస్తానండి, ఎందుకంటే వాళ్ళు బాగా చేస్తారని. అయితే మరి ఇంటి దగ్గర కుండీలు ఉన్నాయి కదా కొన్ని ఖాళీవి, అందుకని మేము ఇంటికి తీసుకొచ్చాము ఈసారి. ఇంకా చూసారు కదా, మొక్కలైతే మా వారి చేత వేయిస్తానండి, ఎందుకంటే ఆయన హ్యాండ్తో వేస్తే ఇంకా అవి బతికేస్తాయి అనమాట. అదొక సెంటిమెంట్లా ఉంటుంది కదా మనకి, అందుకే ఆయన వేస్తారు. ఆయనకి బాగా ఇంట్రెస్ట్ అనమాట, అందుకే కొంచెం బాగా చేస్తారు ఇవన్నీ. ఇంకా ప్లాంట్స్ అయితే నాటేస్తున్నాము. మా మేనల్డ్ కూడా ఉన్నాడు కదా, తను కూడా హెల్ప్ చేశాడు. ఇంకా పిల్లలు కూడా ఆగట్లే, చూసారు కదా, చక్కగా తలొక పని పట్టుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ వచ్చాము. పాత మొక్కలన్నీ కూడా ట్రిమ్మింగ్ చేశానండి చాలా వరకు, ఎందుకంటే జాజి మొక్కలు, అలాగే ఇంకొక గుత్తు గులాబీ మొక్క ఉంది పెద్దది, బాగా చాలా పెద్దది అయిపోయింది, అవన్నీ కూడా ట్రిమ్ చేస్తాను. ఇది వచ్చేసి జాజి మొక్క వేర్లు కట్టేసింది, చూసారు కదా ఎంతంత వేర్లు ఉన్నాయో. ఇంకా సాయిల్ ఏం లేదు, మొత్తం అంతా వేర్లు కట్టేసింది. అందులోంచి తీసేసాము బయటికి, తీసి ఇది కూడా ఫుల్గా ట్రిమ్ చేసాము. ఇంకా ఈవినింగ్ వరకు సరిపోద్ది పని, అక్కడే మేము టీ అన్నీ కూడా అనమాట. ఇంకా మొత్తం అన్ని మొక్కలు వేసేసిన తర్వాత మా గార్డెన్ అనేది ఎలా ఉందో చూడండి. చిన్న గార్డెన్, స్టాండ్స్ పెట్టేసి, ఐలాండ్ స్టాండ్స్, వాటి మీద మొక్కలు అనేవి పెట్టేస్తాను నేను. ఇంకా అంతా పెట్టేసి నీట్గా అవన్నీ కూడా వాష్ చేస్తాం అనమాట. అదే ఆ మట్టి అంతా మేము స్ప్రెడ్ చేసుకున్నంత వరకు నీట్గా అన్నీ వాష్ చేసి సాయంత్రం అయిపోయింది ఈ పనులన్నీ అయ్యేసరికి. ఇంకా సాయంత్రం అయ్యాక మేము అప్పుడు కిందకి దిగాము. ఇది వచ్చేసి మార్నింగ్ తీసానండి, నైట్ చీకటి పడిపోయిందని తీయలేదు. చూసారు కదా మందార మొక్క, ఇది ఆల్రెడీ చూసారు ఇంతకుముందు చాలా వీడియోస్లో. గార్డెన్ టూర్ చేయమని అడుగుతున్నారు కదండి, ఎక్కువగా ఫ్లవరింగ్ ప్లాంట్సే ఉంటాయి. కూరగాయల మొక్కలు అవి పెంచడానికి అది అంత తెలియదండి మాకు, అందుకే మేము అవి పెంచం. ఎక్కువగా మాకు ఫ్లవర్ ప్లాంట్సే ఇష్టం అనమాట, అందుకే ఇవి ఎక్కువ పెంచుతాము. ఇంకా హైబ్రిడ్స్ అయితే ఇవి తీసుకొచ్చారు, ఆరెంజ్, ఎల్లో, అలాగే పింక్, రెడ్, ఇవి తీసుకొచ్చారు. ఇవి మరి ఎలా పోస్తాయో చూడాలి. మామూలుగా నాటు గులాబీలు అయితే అవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఈసారి మేము ఇలాగా హైబ్రిడ్ పెట్టడము, చూడాలి మరి ఎలా వస్తాయి అన్నది. హెల్తీ ప్లాంట్సే తీసుకున్నారండి. ఈ ప్లాంట్స్ కూడా మాకు 50 రూపీస్ పడింది, 50-60 అంతే. అన్నీ కూడా పౌచెస్ తీసుకుంటాం, మనం కుండీతో తీసుకుంటే కనుక చాలా కాస్ట్ ఉంటుంది. ఇంకోండి ప్లాంట్స్ అయితే చూసారు కదా, ఇది చిన్న మందారం ఉంటుంది కదా, బాగా ఎక్కువ వస్తాయి అవి. కానీ మందారానికి ఏంటంటే బాగా చీడ ఎక్కువ పడుతుంది, అదొకటి చూసుకోవాలి. ఇంకా టబ్లో ఉన్న చామంతులు అయితే అవి మనవేనండి, ఎప్పటి నుంచో ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా. మొగ్గ అయితే బాగా వచ్చింది, మరి ఎప్పుడు పోస్తాయో వెయిటింగ్ అనమాట. ఇంకా చామంతి మొక్కలు అంటారా, ఇంకా సీజన్ వైజ్ కాబట్టి అవి ఒక 4 తీసుకున్నాము. ఇవన్నీ మళ్ళీ రీపాటింగ్ చేసిన మొక్కలు అనమాట. అలాగే నాకు లాస్ట్ టైము నేను గార్డెన్ చూపించినప్పుడు కామెంట్ చేశారండి, బెంగళూరులో అంటే ఎంత పడింది మీకు అని అడిగితే నేను 50 ఎంతో చెప్పాను పౌచ్, వాళ్ళకి 200 అలా ఉంటుందంటండి, అంత తక్కువ అని అడిగారు అనమాట.
అంటే మరి ఇక్కడ ప్రైజెస్ అలా, అక్కడ ప్రైజెస్ ఎక్కువ అలా ఉంటాయేమోనండి మరి. నేను అందుకే ఎక్కువ పౌచెసే తీసుకుంటాను. కుండీల్లో తీసుకుంటే కనుక కాస్ట్ ఎక్కువ అవుతుంది. అందుకని పౌచెసే తీసుకుంటాను. చూసారు కదా, ఇంకా ఇటువైపు అయితే ఈ మొక్కలు పెట్టాము. ఇవన్నీ సరిచేసినవి. ఇటువైపు వచ్చేసి చూసారు కదా, ఇటువైపు స్టాండ్స్ మీద కూడా ఇందులో కాగడా మల్లి, అలాగే మల్లెంట్లు 2 ఉంటాయి. ఇంకా మిగిలినవన్నీ గులాబీ, తులసి, ఇంక ఇంతేనండి, ఇవే ఉంటాయి. ఇంకా మేడ పైన అయితే ఈ మొక్కలు, ఇంకా కింద బాల్కనీలో మీకు తెలిసినవే కదా, ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. ఇందులోకి నేను అడిషనల్గా బంతిపూ మొక్కలు అనేది యాడ్ చేశాను. ఇవన్నీ క్రోటాన్ మొక్కలు. ఇవి ఇక్కడ వెనకాల వచ్చేసి ఎరికా పామ్ మొక్కలు. చాలా మొక్కలు అయితే కొంచెం ఇదైపోయినాయండి ఈ మధ్యన సరిగా కేర్ చేయక. కానీ ఇష్టం కాబట్టి మళ్ళీ అన్నీ సరి చేసుకుని ఒక 4-5 కొత్త మొక్కలు తెచ్చుకొని వేసుకున్నాము. ఇంకా తమలపాకు వచ్చేసి నేను రైస్ కడిగిన వాటర్ అయితే వేస్తానండి. ఇది బాగానే గ్రో అవుతుంది. చూసారు కదా, కరెక్ట్గా ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళిపోయింది, పటం దగ్గరికి. ఈ తీగ అనేది చిన్నప్పుడు తెచ్చాము, అది మేము చిన్నగా ఉన్నప్పుడు. ఇంక ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. బ్యాక్ వచ్చేసి రెయిన్ లిల్లీ, అలాగే క్రీపర్స్, మనీ ప్లాంట్స్, ఇంకా డైలీ రెగ్యులర్గా పూసే పూలు ఉంటాయి కదండి, ఆ పింక్వి నేను ఉర్లీస్లో వేస్తుంటాను. ఇవి ఇంకా ఇవి ఇటువైపు పెట్టాం. అంటే ఎక్కువ ఎండ ఉండదు కాబట్టి ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టుకున్నాము. బాల్కనీలో వచ్చేసి మొత్తం ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకున్నాము. మేడపైన వచ్చేసి ఫుల్ సన్లైట్ కావాలి కాబట్టి గులాబీలు ఇవన్నీ పైన అనమాట. ఇంక ఈ కార్నర్లో ఉన్న మొక్కలన్నీ తీసేసానండి అటువైపు, ఎందుకంటే అస్సలు సర్వైవ్ అవ్వట్లేదు, ఎండ రాక. వస్తుంది కానీ లైట్గా వస్తుంది, ఆ ఎండ సరిపోవడం లేదనమాట. అందుకని మొత్తం అన్ని పైకి పెట్టేసాము ఈసారి. ఇంకా వామ్ మొక్క పైన ఉంది, నిమ్మగడ్డి అనేది పోయింది. ఇంతేనండి, ఇవే ప్లాంట్స్. గార్డెన్ టూర్ చేయమని అడుగుతున్నారు. ఎక్కువగా ఈ ప్లాంట్సే ఉంటాయి. మొత్తం ప్లాంట్స్ అన్నీ కూడా ఈరోజు మీకు చూపించాను. అదండి మా చిన్ని గార్డెన్ టూర్ అయితే. అంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.